ఓకే, నేను రాజు గారి ఇంకో మైక్ తీసుకపోరాదు ఇప్పుడేరా. అందరికి నమస్కారం. నేనా పర్లేదు బాబు, ఏదో ఒక డైలాగ్ ఇచ్చి కొంచెం నవ్వించావు. రౌడీ జనార్దన లిమ్స్ చూపించడానికి రవికిరణ్ 1 వీక్ నుంచి వర్క్ చేసుకొని వాళ్ళ టీంతో లిమ్స్ కంటే ఒక 3 days ముందు తను ఒక చిన్నగా స్టోరీ రివీల్ చేశాడు. దీంట్లో ఎలా చూపించబోతున్నామని 2 చెప్పగలుగుతాం, ఎందుకంటే చాలా టైం ఉంది. 2026 లో రిలీజ్ లోకి వస్తాం కాబట్టి కొట్టేది మన చేతిలో లేదు. మార్నింగ్ షో మళ్ళీ మీరే డిసైడ్ చేస్తారు. కొట్టిస్తారా? అంటే ఈ కథ విన్నప్పుడు విజయ్ డిఫరెంట్ చాలా చేశాడు. పోతే ఎప్పుడు తన ప్రాపర్ అదర్ లాంగ్వేజ్, తెలుగు స్టేట్స్ లో ఉన్న అదర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండతో ప్రాపర్ ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇది ఒక యూఎస్పీ లాగా అనిపించింది ఈ కథ విన్నప్పుడు నాకు. అలాగే ఇంత మాస్ ఇప్పటి వరకు బ్లడ్ షెడ్ క్యారెక్టర్ చేయలేదు విజయ్. సో ఇప్పుడు ఒక యూత్ఫుల్ గా ఉండే ఒక అర్జున్ రెడ్డి కానీ, గీత గోవిందం కానీ, పెళ్లి చూపులు కానీ అలాంటివి చేశాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్. 80s బ్యాక్గ్రౌండ్ లో ఒక వరల్డ్ ని సూపర్ టెక్నీషియన్స్, అందరు టెక్నీషియన్స్ టాప్ టెక్నీషియన్స్, ప్రేమం లాంటి గొప్ప సినిమా తీసిన అలాగే ప్రొడక్షన్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ మలయాళం ఇండస్ట్రీ నుంచి సినిమా చేస్తున్నారు. అంటే రవి చూసిన ఆ కొత్తదనాన్ని తీసుకురావడానికి టీం అందరూ కష్టపడుతున్నారు. సో వాళ్ళ కష్టాన్ని మేము వెనక నుంచి ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి ఒక మంచి క్లిప్స్ వచ్చింది. సో సినిమా కూడా అలా వచ్చే వరకు రవి కష్టపడి చేయించుకుంటాడు, మాతో కూడా అంతా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే క్లిప్స్ తీయడానికి నన్ను కన్విన్స్ చేయడానికి బడ్జెట్ వేసుకుని వచ్చారు. ఒక రోజు క్లిప్స్ కింద ఖర్చు ఎందుకు అన్న సినిమాలో వాడుతుంది సార్ అని సింపుల్ గా కన్విన్స్ చేశారు. గుడ్. అంటే ఒక చిన్న సినిమా 50 లక్షలతో ఒక రాజువారు రానివారని ఒక చిన్న సినిమా తీసి ఇండస్ట్రీ అండ్ ప్రేక్షకులు తన సైట్ తిరిగేలాగా చేసుకోగలిగాడు. అంత టాలెంట్ ఉంటే గానీ తర్వాత తన సెకండ్ ఫిలిం ఒక రైటర్ గా ఉండి ఒక మంచి స్క్రిప్ట్ ని ప్రేక్షకులకు అందించాడు. సో ఇప్పుడు పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు. మంచి టీంతో మీ అందరినీ అలరించడానికి నెక్స్ట్ ఇయర్ 2026 లో వస్తాము. సో ఇందాక అన్నారు కదా కొడుతున్నాము అని, ఆ రోజు అనుకున్నాము. కొట్టిన రోజు మీరు ఏమంటున్నారు మీరు? చెప్పాలా? కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే. ఎందుకంటే పోస్టర్ చూపించిన రోజు రవికి నేను చెప్పిన డైలాగ్ ఇది. నాకు చూపించినప్పుడు నేనప్పుడు ఉన్న మూడికి అదేంటి రవి కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటే నేను సెల్ఫ్ గా అప్పుడు ఫైట్ చేసుకుంటున్నా లోపల. చేసుకుంటున్నప్పుడు ఈ డైలాగ్ వస్తే చెప్పి అదే రోజు రవికి నాకు సరిపోయే డైలాగ్ రాసావని. అలాగే క్లిప్స్ చూసిన సినిమా డైలాగ్ ఇప్పుడు రవి చెప్తాడు.